Good morning guys, welcome back to my YouTube channel. ప్రయాగ్రాజ్ ట్రిప్లో డే 2 8:30 అవుతుంది టైం. అంత ప్రశాంతంగా పడుకున్నాం. ఇది మన టెంట్. దాసరి దీంట్లో పడుకున్నాడు, మేమిద్దరం దీంట్లో పడుకున్నాం. టెంట్ ప్యాకప్ చేసుకొని ఆ ముందర కొంచెం వెళ్ళే దగ్గర వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాయి కానీ ఆ వాష్రూమ్స్ ఇంకా యూజింగ్లో లేవు, మొత్తం అంతా రిపేర్లో ఉంది. సో అందుకని ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయితే అయిపోయాం. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ టోల్ దగ్గర నుంచి కొంచెం దూరం రావాల్సి వచ్చింది. టోల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది టోల్. అక్కడి నుంచి కొంచెం బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. అంటే ఫ్రెష్ అంటే స్నానం అయితే చేయలేదు, ఫేస్ వాష్ చేసుకున్నాం, మౌత్ వాష్ అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయింది. ఓకే అర్థమైంది. ఇక్కడ నుంచి ఒక మంచి లొకేషన్ చూసుకొని కుకింగ్ కార్యక్రమం చేసుకొని లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడైనా కొంచెం నీట్గా ఉన్న ప్లేస్ ఉంటే ఆ స్నానం కూడా చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి నైట్ లోపల ప్రయాగ్రాజ్కి అయితే చేరుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎలా సాగుతుందో జర్నీ. లెట్స్ స్టార్ట్ ద డే 2. పదండి అబ్బాయి. డే 2లో ఫస్ట్ టోల్. ఇప్పటికి ఎన్ని టోల్స్ అయినాయి? మీకు క్లియర్గా టోల్ అసలు యాక్చువల్గా పోవడానికి ఎన్ని టోల్స్ కట్ అయినాయి అనేది పూర్తిగా స్క్రీన్ షాట్ అయితే సైడ్కి పెడతాను. ఇది డే 2లో ఫస్ట్ టోల్. 90 రూపాయలు అయి టోల్. మన టెంట్ అయితే వర్తబుల్ రాజా, అయిపోయినలా మన టెంట్ డబ్బులు వసూలు అయిపోయినలా. ఈరోజు ఒక రోజు రూమ్లో పడుకోమంటే ఆల్మోస్ట్ ఆల్ 1500, చీప్లో చీప్. జంతువులు మాత్రం క్రాస్ చేయడానికి. ఓహో ఓకే, మొత్తం థిక్ ఫారెస్ట్ లాగా ఉంది. టైగర్ రిజర్వ్ కదా మొత్తం అంతా ఫారెస్ట్. మొన్నార్కి ఎంటర్ కూడా అంతే. మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకొక 4-5 ఇయర్స్లో అయితే రోడ్ అయితే చాలా సూపర్గా రెడీ అవుతుంది. మొత్తం నేషనల్ హైవే రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచి ప్లేస్ ఒకటి లొకేషన్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ అట్లే మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటే జర్నీకి టైం లేకుండా ఉంటుంది. ఇప్పుడు దాకా మనం నిన్న బయలుదేరిన కాడి నుంచి హోటల్కి కావచ్చు, ఫుడ్కి కావచ్చు 0%. ఇంతవరకు మనం ఏం ఖర్చు పెట్టలేదు. నిన్న రిలేటివ్స్ వాళ్ళ నుంచి ఫుడ్ వచ్చింది, నైట్ అది డిన్నర్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన చేతులతో స్వయంగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని అట్లే మధ్యాహ్నానికి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఈరోజు నైట్కి ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి అవుతుందా అవదా, లెట్స్ సీ. మంచి స్పాట్ అయితే దొరికింది. ఇది స్పాట్. ఇక్కడ మన
బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇక ఇక్కడి నుంచి 800 కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్రాజ్కి. మన ఆయుధాలన్నీ తీసి వంట ప్రిపేర్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఉప్మా, ఆల్రెడీ కాఫీ అయితే తాగేసాం. సో అక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేయాలి. ఇది 2 గ్లాసులు ఉడికిద్దిగా. రైసే వేడివేడి ఉప్మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. దాని తర్వాత రైసు ఆకుకూర పప్పు రెడీ చేసేసుకొని బాక్స్లో అట్లే పెట్టేసుకొని బయలుదేరిపోవాలి. 12 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. రైస్ అయితే పెట్టేశాను, ఆకుకూర పప్పు అక్కడ రెడీ అవుతుంది. రెడీ చేసి పెట్టేసుకుంటే కార్లో ఎప్పుడు ఆకలేస్తే ఎక్కడ ఒకసారి ఆపి తినేయచ్చు. ఈ 2 రెడీ అయితే మిగతా ఐటమ్స్ అన్నీ సర్దేసుకొని ప్యాకప్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ మనం స్టాప్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా 12 o'clock, టైం వచ్చి 12:36. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రిపేర్ చేసుకొని హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసాం. లంచ్కి మనం ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినడానికి లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇది నాకు తెలిసి ఒక 20 minutesలో 2 ప్రిపేర్ అయిపోతాయి. ఇవన్నీ సర్దుకోవడం 10 minutes. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి 1 o'clock అయితే స్టార్ట్ అయిపోతాం. సో 1 hourలో 3 మనుషులం హోటల్లో తినకుండా మన హెల్దీ ఫుడ్ తింటూ మన చేతి వంట తింటుకుంటూ జర్నీ అయితే చేస్తున్నాం. ₹1 ఎక్స్ట్రాగా హోటల్స్లో ఖర్చు పెట్టకుండా ఆ పనికిరాని ఫుడ్ తినడం కన్నా మానేయడం బెస్ట్. అండ్ అటు సైడు ఆల్రెడీ మనం మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ సైడ్ ఫుడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మాట్లాడితే ఆ బంగాళదుంపలు, ఆ రోటీలు, ఆ పూరీలు తప్ప ఏమీ దొరకవు. ఒకవేళ అవైనా తిందామంటే అదైనా టేస్టీగా ఉంటుందంటే అది కూడా ఉండదు. మన తిని ఆ బయట డబ్బులు ఇచ్చి తిని మన హెల్త్ని మనం ఖరాబ్ చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ 2 అయ్యే లోపల మన లగేజ్ అయితే మొత్తం ప్యాకప్ చేసేసుకుందాం. మనతో పాటు కొంచెం ఉప్మా మిగిలింది, మేకలకు కూడా ఫుడ్ అయితే పెట్టాం. పప్పు అయితే ఫినిష్ అయిపోయింది. బాస్మతి రైస్ బాగా స్మెల్ అయితే వస్తుంది, బాగా పొలుకులుగా వచ్చింది పెద్దగా రైస్ అయితే. క్లాక్ అయింది, 1 o'clock కల్లా ఫినిష్ అయిపోయింది మొత్తం వంట కార్యక్రమం అంతా. జస్ట్ ఇప్పుడు సర్దుకొని ఇక్కడ నుంచి బయలుదేరడమే. ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో సెకండ్ ఫుల్ ట్యాంక్ అయితే చేయిస్తున్నాను. ఇక్కడ వచ్చి 91.03 పైసా ఉంది. సో ఎంత పడుతుందో చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ ఎంత తిరిగింది ఇప్పుడు దాకా, ఎంత వచ్చింది ఫస్ట్ ఫుల్ ట్యాంక్? ఫస్ట్ ఫుల్ ట్యాంక్ 600 kilometers. 650 kilometers. 650 ఫుల్ కరో. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ 650 వచ్చింది. లీటర్స్ వచ్చి 40 చేంజ్ కదా, 42 లీటర్స్ వచ్చింది. 0 స్టార్ట్ అయింది. చూద్దాం సెకండ్ ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో. 37 करो, आता नहीं आता? हाँ उसको 50 करो. हाँ बात छोड़ दो. 3651 rupees, 40.11 లీటర్స్ వచ్చింది. 4:30కి నాగ్పూర్కి అయితే రీచ్ అయ్యాం. నాగ్పూర్ సిటీలో నుంచి కాకుండా హైవే అయితే ఎక్కేసాం, బైపాస్. సో ఫస్ట్ టోల్ నాగ్పూర్. ఆకలి అయితే కొంచెం లైట్గా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మంచి ప్లేస్లో చూసి భోజనం అయితే కంప్లీట్ చేద్దాం. మొత్తం వచ్చింది పో. ఇంట్లో పెట్టింది ఆకుకూర పప్పు
టమాటా పచ్చడి, రైసు. 5 o'clock తింటున్నాం, కానీ చాలా హెల్దీ ఫుడ్ తింటున్నాం. నాగ్పూర్ అయితే పాస్ అయిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది రేవా. మేమైతే చూస్తున్నాం రోడ్ పైన అయితే వెహికల్స్ అయితే చాలా మంది భయంకరంగా అయితే వస్తున్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు. సేమ్ ఇప్పుడు మేము తింటున్నట్టే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కుక్ చేసుకుంటున్నారు. రోడ్లో చాలామంది ఇదే పరిస్థితి. ఎక్కువగా తెలంగాణ, కేరళ, కర్ణాటక ఈ వెహికల్స్ అయితే ఉన్నాయి, కానీ మన ఆంధ్ర సైడ్ నుంచి వెహికల్స్ అయితే ఏం కనపడలేదు ఇప్పుడు వరకు. ఇంకొన్ని గంటల్లో అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది. బయలుదేరేటప్పుడు ఫ్రెష్ అయ్యాము. మార్నింగ్ మళ్ళీ జస్ట్ ఓన్లీ ఫేస్ వాష్ అవి చేసుకున్నాం తప్ప స్నానం చేయలేదు. ఇక్కడ కాఫీ తాగుదామని ఆగాం, కానీ కొంచెం హోటల్ బాగుంది. ఒక 500 ఇచ్చి ముగ్గురం ఫ్రెష్గా నీట్గా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. అక్కడే ఏదైనా తినేద్దాం అనుకున్నాం, కానీ ప్రస్తుతానికి అంత ఆకలి ఎవరికి వేయట్లేదు. పప్పు అయితే ఉంది, ఎక్కడైనా దారిలో కనిపిస్తే రోటీస్ వరకు తీసుకుందాము. రెడీమేడ్ రోటీస్ తీసుకొని మనమే చేసుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడున్నా సరే ఇక్కడ తందూరు రోటీయే ఉంది. ఎంత దూరంకి అయితే వెళ్ళి ఎక్కడైనా కనిపిస్తే రోటీస్ తీసుకొని రోటీస్ తినేసి ఎర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీ ప్రయాగ్రాజ్కి అయితే చేరుకొని బండికి రాముల వారి జెండా అయితే కట్టాము.
17th డేట్ 4:35 అవుతుంది టైము. ఇక్కడ నుంచి ఇంకా ప్రయాగ్రాజ్కి 120 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే హాఫ్ అన్ అవర్ పైన జామ్ కనిపిస్తుంది. ఒకసారి జామ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఫైవ్ 17 అవుతుంది టైము. ప్రయాగ్రాజ్కి ట్రాఫిక్ జామ్ అంటున్నారు. అసలు ఆ ట్రాఫిక్ జామ్ ఒరిజినల్ ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తాను. ట్రాఫిక్ జామ్ అయితే ఉంది, బట్ అది దేనివల్ల ఉందో క్లియర్గా మీకు డ్రోన్ షాట్లు అయితే చూపిస్తాను. డ్రోన్ ఫ్లై చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే టోల్ దగ్గర వరకు మాత్రమే ఉంది. టోల్ దగ్గర నుంచి అన్నీ చాలా ఫ్రీగా వెళ్తున్నాయి వెహికల్స్. మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. టోల్ తర్వాత నుంచి అయితే వెహికల్స్ మొత్తం క్లియర్ అవుతున్నాయి, కానీ టోల్కి ముందు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అయితే ఉంది. మీకు దాన్ని ఇప్పుడు డ్రోన్లో మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇది ట్రాఫిక్ అప్డేట్. టోల్ జాము ఒక సంక్రాంతి పండక్కే భయంకరమైన టోల్ దగ్గర జామ్ అవుతుంది. 144 ఇయర్స్ తర్వాత ఒక్కసారి వచ్చే ఇటువంటి మహాకుంభమేళకి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నప్పుడు ఈ మాత్రం టోల్లో జామ్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. అది రేపు మార్నింగ్ కుంభమేళ దగ్గర అప్డేట్ ఏంటో మనం చూస్తూ ఉండండి.